కథానాయకుడిగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ స్థాయిని పెంచిన చిత్రం ఆర్య. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకుడిగా పరిచయమైన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఓ ఎసెట్గా నిలిచింది. 2003 నవంబర్ 20న మెగాస్టార్ చిరంజీవి క్లాప్తో ప్రారంభమైన ఆర్య 2004 మే 7న విడుదలైంది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం అఫీషియల్ పేపర్ యాడ్ ప్రకారం 56 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ కేంద్రాల వివరాల్లోకి వెళితే హైదరాబాద్ సుదర్శన్, సికింద్రాబాద్ టివోలి, కూకట్పల్లి శివపార్వతి, దిల్సుఖ్నగర్ గంగా, మల్కాజ్గిరి శ్రీ సాయిరాం, వరంగల్ రాధిక, నిజామాబాద్ లలితమహల్, కరీంనగర్ తిరుమల, ఖమ్మం వినోద, మిర్యాలగూడ రాఘవ, మంచిర్యాల లక్ష్మి, మహబూబ్ నగర్ వెంకటేశ్వర, హన్మకొండ అమృత, గోదావరి ఖని ఊర్వశి, సూర్యాపేట శ్రీదేవి, అనంతపురం గంగా, కర్నూల్ రాజ్, నంద్యాల రాజ్, ఆదోని సత్యం, కడప రవి, మదనపల్లె సిద్ధార్థ, తిరుపతి సివిఎస్, ప్రొద్దుటూరు బాలాజీ, బళ్ళారి శివ, చిత్తూరు చాణక్య, పీలేరు ఎస్వి డీలక్స్, విజయవాడ అన్నపూర్ణ, మచిలీపట్నం శ్రీకృష్ణ, గుడివాడ శ్రీరామ, గుంటూరు భాస్కర డీలక్స్, తెనాలి మినీ సంగమేశ్వర, ఒంగోలు బీవీఎస్, నర్సరావుపేట విజేత, చీరాల భవానీ, పొన్నూరు మూర్తిమహల్, నెల్లూరు కావేరి పద్మావతి, రాజమండ్రి అశోక, కాకినాడ ఆనంద్, అమలాపురం వెంకటరమణ, మండపేట విజయమహల్, తుని శ్రీరామ, తాటిపాక అన్నపూర్ణ, ఏలూరు సత్యనారాయణ, భీమవరం విజయలక్ష్మి, పాలకొల్లు శ్రీనివాస డీలక్స్, తాడేపల్లిగూడెం శేష్మహల్, తణుకు వెంకటేశ్వర, జంగారెడ్డిగూడెం రాజరాజేశ్వరి, విశాఖపట్నం శరత్, గోపాలపట్నం మౌర్య, గాజువాక లక్ష్మీకాంత్, అనకాపల్లి శ్రీసత్య, విజయనగరం ఆదిత్య, శ్రీకాకుళం కార్తీక, యలమంచిలి సీతా చిత్రమందిర్, బెంగళూరు పల్లవి. డియర్ వ్యూయర్స్, అప్పట్లో ఆర్య సినిమాని మీరు ఏ థియేటర్లో చూశారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి.